సార్, ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. వీఆర్ డెమోక్రటిక్ కంట్రీ, మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చాలా ఉండాలి. ఎందుకు తొక్కేస్తున్నారు, గవర్నమెంట్ ఇచ్చేస్తుంది అది చేస్తుంది అంటుంటారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎంతవరకు సార్? ఒక లిమిట్ దాటితే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు, ఇట్స్ అ వైలేషన్ ఆఫ్ లా అని ఎక్కడి వరకు తీసుకోవచ్చు? జనరల్గా మనకి వచ్చేటప్పటికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇట్ ఆల్సో కమ్స్ అండర్ ది ఫండమెంటల్ రైట్. ఇండియాలో ఉన్న సిటిజన్స్ అందరికీ కూడా కాన్స్టిట్యూషన్ అనేది కొన్ని రైట్స్ ప్రొవైడ్ చేసింది. అందులో వన్ ఆఫ్ ది ఆర్టికల్స్ కింద వచ్చేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఎట్లా వస్తుందంటే ఆర్టికల్ 19(1)A ప్రకారం మనం ఏదైతే కంటెస్ట్ చేయాలి అన్నా లేదా యాజిటేషన్స్ చేయాలి అన్నా, ఒకదాన్ని క్వశ్చన్ చేయాలి అన్నా, దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి మనకు కల్పించిన హక్కునే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఆ స్పీచ్కి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు స్పీచ్లో మనం పీస్ఫుల్ ప్రొటెస్ట్ కానీ, లేదా ఏదైనా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఛాలెంజ్ చేయడం కానీ, లేదా బయట మనం ఒకసారి దాని వే ఆఫ్ ప్రొటెస్ట్గా దాన్ని చేయాలి అన్నా, క్వశ్చన్ చేయాలి అన్నా, ఆన్లైన్లో క్వశ్చన్ చేయాలి అన్నా, లైక్ ఏదైనా ప్లాట్ఫామ్స్ దగ్గర ఎక్కడన్నా, ఆ స్పీచ్ ఎంతవరకు అంటే దట్ కెనాట్ ఇంటిగ్రేట్, మీన్ టు సే దట్ మనం మాట్లాడే ప్రతి ఒక్క సెంటెన్స్ కానీ వాక్యం కానీ ఎప్పుడూ కూడా గవర్నమెంట్ని క్వశ్చన్ చేసేలా ఉండాలి తప్ప క్రిటిసైజ్ చేసేలా ఉండకూడదు ఎవరిని. అది ఎట్లా ఎప్పుడూ కూడా పర్సనల్గా వెళ్ళి కానీ వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం, పొలిటీషియన్స్ని వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ గురించి, ఒక పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు, అది ఫ్రీడమ్ కాదు. సో వెన్ దెర్ ఈస్ అ రీజనబుల్ అండ్ రిస్ట్రిక్టెడ్ గ్రౌండ్, మనకి ఒక బౌండరీ అనేది లా అనేది డ్రా చేసి ఉంది. దట్ లైన్స్ కెనాట్ బి బియాండ్. మనం అది క్రాస్ చేసి వెళ్తే డెఫినెట్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఎప్పుడు కూడా మనకి నెగిటివ్ అవుతుంది. సో దాన్ని బట్టి కాగ్నిజబుల్ అఫెన్స్ కూడా అవ్వచ్చు. కొన్ని కేసెస్లో మనం చూసేటట్టయితే మనం మాట్లాడే స్పీచ్ ద్వారా ఎవరన్నా ఒక దాన్ని ఇనిషియేషన్ తీసుకుని వాళ్ళు ఇన్స్టిగేట్ చేయొచ్చు ఒక క్రైమ్ అనేది. మనం జనరల్గా మాట్లాడేటప్పుడు ఇప్పుడు రీసెంట్గా మనం చాలా చూసినట్టయితే వాటిలో ఏం జరుగుతుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, అబ్యూజివ్గా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని తిట్టినందుకు కూడా పబ్లిక్ అపాలజీ చెప్పాల్సి వచ్చింది. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్టెంట్, మనకి ఎంత ఎక్స్టెంట్ వరకు మనం దాని గురించి మాట్లాడచ్చు, బియాండ్ అది క్రాస్ అయితే మన మీదకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ లీగల్ కాన్సిక్వెన్సెస్ అనేది ఎవరో తెలుసుకోవట్లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది, ఫండమెంటల్ రైట్, ఓకే, బట్ ఇట్ హ్యాస్ ఏ లీగల్ డ్రాన్ లైన్. ఆ లైన్ దాటి మనం మాత్రం ఎప్పుడు మాట్లాడటానికి. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారు కదా అని చెప్పి మనం ఏది పడినా క్వశ్చన్ చేయడానికి అయితే కాదు. పబ్లిక్ పాలసీ కానీ, గవర్నమెంట్ యొక్క డెసిషన్స్ కానీ పీస్ఫుల్ ప్రొటెక్ట్గా చేసేదాన్ని మాత్రమే మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో తీసుకోవచ్చు.